నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కోలం తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 సినిమా ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా? నాని హీరోగా ఏం చేశాడు అనేది మన రివ్యూలకి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలు తక్కువని చెప్పాలి. మన దగ్గర అంతా మల్టీవర్స్ ఇంకా రాలేదు, కానీ దాన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాడు నాని. తన హిట్ ఫ్రాంచైజీని ఆడియన్స్ కు అలవాటు చేస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ లో వచ్చిన థర్డ్ కేస్ హిట్ 3 సినిమా. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పైగా ట్రైలర్ కూడా అదిరిపోవడం, యాక్షన్ సీక్వెన్స్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో హిట్ 3 సినిమా కోసం ఆసక్తిగా వేచి చూశారు ఆడియన్స్. వాళ్ళ అంచనాలు తగ్గట్టుగానే హిట్ 3 సినిమా తెరకెక్కించాడు దర్శకుడు శైలేష్ కోలను. ఫస్ట్ సీన్ నుంచే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా కథను మొదలుపెట్టాడు. అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే మనోడి క్యారెక్టర్ ని పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు శైలేష్. క్రిమినల్స్ తో ఆయన ఉండే తీరు చూస్తుంటే వణుకొస్తుంది. అంత కిరాతకంగా ఉంటాడు అర్జున్ సర్కార్. అలాంటి పోలీస్ ఆఫీసర్ చేతికి సైకో కేసు వచ్చిన తర్వాత స్పీడ్ మరింత పెరుగుతుంది. ఈ సినిమాలో చాగంటి గారి ప్రవచనాలు భలే వాడుకున్నారు డైరెక్టర్. హీరో చేస్తున్న పనులకి ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సైకో చేసే హత్యలు పరిశోధనతో వెళ్ళిపోతుంది. అలాగే చిన్నపిల్లల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్ గాను ఈ సీన్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. అక్కడక్కడ ఒళ్ళు గగురు పుచ్చే సీన్స్ కూడా ఉంటాయి. ఒకవైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే మధ్య మధ్యలో నాని శ్రీనిధి మధ్య సీన్స్ రాసుకున్నాడు శైలేష్. అవి కాస్త రీఫ్రెషింగ్ అనిపిస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ట్విస్టులు టర్నులతో వెళ్ళిపోతుంది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హిట్ 1, హిట్ 2 కేసులతో ఈ సినిమాని ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. అదేంటో స్క్రీన్ మీద మీరే చూడాలి. అలాగే సైకోని పట్టుకునే సీన్స్ అన్ని చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ట్విస్టులు అయితే అలరిస్తాయి. సింపుల్ కథని చాలా మలుపులు ఉండేలా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్ కోలన్. అలాగే క్లైమాక్స్ లో నాని యాక్షన్ సీక్వెన్స్ చూస్తే భయమేస్తుంది. వామ్మో ఏంటిది ఇంత క్రూయల్గా ఉన్నాడు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మనం చూసిన నాని ఇత్తడైనా అనిపించేలా రెచ్చిపోయాడు నాని. పిల్లలకు పొరపాటును కూడా ఎంట్రీ లేదు. వచ్చారా వణికిపోతారు. హిట్ 3 సినిమాని వైలెంట్ గా తీయాలని ఫిక్స్ అయినప్పుడే ఏ సర్టిఫికెట్ కూడా రెడీ అయిపోయారు మేకర్స్. అందుకే ఎక్కడ దాపరికం లేకుండా చేయాలనుకున్న యాక్షన్ చేసేశారు. చాలా వరకు అది వర్కౌట్ అయింది కూడా. సెకండ్ హాఫ్ చాలా వరకు స్కిడ్ గేమ్ నుంచి స్ఫూర్తి పొందారని అర్థమవుతుంది ఈ సినిమా చూస్తే. ఇక నటినట్ల గురించి మాట్లాడుకుంటే నాని గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఏ పాత్ర ఇస్తే అందులో దూరిపోతాడు అంతే. ఈసారి అర్జున్ సర్కార్ గా విశ్వరూపం చూపించాడు. ఆయన యాక్టింగ్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. అలాగే హీరోయిన్ శ్రీనిధి శెట్టి అలరించింది. ఉన్న చిన్న పాత్రతో మెప్పించింది. పైగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది. అలాగే హిట్ ప్రాజెక్టులు శ్రీనాథ్ మాగంటి మరోసారి తన దైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే రావు రమేష్ క్యారెక్టర్ కూడా బాగుంది. మిగిలిన వాళ్ళంతా తమ పాత్రకు న్యాయం చేశారు. అలాగే టెక్నికల్ టీం విషయానికి వస్తే మికీ జేర్ మేర్ సంగీతం అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. అలాగే సానుజ్జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ బాగుంది. జమ్మూ కాశ్మీర్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్ ని బాగా చూపించారు. ఇంకా దర్శకుడు సైంధవ్ తో నిరాశపరిచిన శైలేష్ కోలన్ ఈసారి మాత్రం పకడ్బందీగా రాసుకున్నాడు కథ. ముఖ్యంగా హిట్ ప్రాజెక్ట్ ఉన్న క్రేజ్ ని బాగా వాడుకున్నాడు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే హిట్ 3 సినిమా హిట్ అని చెప్పాలి.